అలాంటి దీంట్లో అప్పుడు నేను వరలక్ష్మి గారిని కూడా ఏమీ అనలేదు. బట్ నా బాధ ప్లస్ ఇప్పుడున్నటువంటి ప్రొడక్షన్ ఉన్న సిచ్యువేషన్ అంటే రిలీజ్ చేయాలి కాబట్టి ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ అయ్యిందని చాలా వైరల్ అయిపోయింది. అయితే ఆ వైరల్ దీంట్లో భాగంగా ఏం చేశారంటే వేరే వేరే వాళ్ళంతా అన్వయించుకున్నారు దాన్ని. ఉమ్, వేరే వేరే వాళ్ళు అన్వయించుకోవడం అంటే నేను ఎప్పుడు ఈ ఇంటర్వ్యూకి రాకముందు చూశాను. విష్ణుప్రియ అని ఒక ఆర్టిస్ట్, అంటే ఆవిడతో నాకు పరిచయం లేదు యాక్చువల్గా. ఉమ్. ఆవిడ ట్వీట్ చేశారని ఎవరు నాకు పంపించారు. అవును, వర్క్ ట్వీట్ చేశారు. మీరు రెమ్యునరేషన్ ఇచ్చేది మేము యాక్టింగ్ కోసం మాత్రమే, ప్రమోషన్స్ కోసం కాదు కదా అని చెప్పి అది చెప్పారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేమైతే వరలక్ష్మి గారితో ప్రతి ఆర్టిస్ట్ తోటి ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాం. ఏంటంటే అమ్మ ఇన్ని రోజులు షూటింగ్ డేస్ కంపల్సరీగా ప్రమోషన్ కోసం ఇన్ని రోజులు రాసుకున్నాం. అగ్రిమెంట్లోనే ఉంది అది. అగ్రిమెంట్లోనే 100% మెన్షన్ చేస్తున్నాం. అది లేకపోతే మేము ఇంత వాదించాల్సిన అవసరం లేదు, అలా అనాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది నయనతార గారు ఉన్నారు. నయనతార గారు ఏంటంటే ముందే చెప్పేస్తారు క్లియర్గా, నేను రాను ప్రమోషన్స్ కానీ. అలాగే వరలక్ష్మి గారు కూడా ముందే తెలుసు కాబట్టి వస్తారనే ఒక ఆశ అగ్రిమెంట్లో ఉంది కాబట్టి వస్తారు అన్న దీంతో అన్నాం. సార్ అదేదో నేను మాట్లాడిన దాన్ని నెగిటివ్గా తీసుకొని విష్ణుప్రియ అనే అమ్మాయి ట్వీట్ చేయటం, మీరంటే డబ్బులు యాక్టింగ్కి ఇస్తాం కానీ మిగతా ప్రమోషన్స్కి ఇవ్వము అన్నది మాట్లాడడం. ఆవిడెందుకు మాట్లాడిందో, ఆవిడకి ఏంటి ఇందులో ఈ సినిమాతో సంబంధం ఉందో నాకైతే అర్థం కాలేదు. అవును, వారికి అసలు ఏం సంబంధం? మీతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి విష్ణుప్రియకి? అసలు విష్ణుప్రియ ఎవరు కూడా నాకు తెలియదు, అంటే పరిచయం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా, యాక్టర్గా నేనంటే 31 years నుంచి ఉన్నాను ఇక్కడ. 94లో వచ్చాను నేను. అందరితో బాగానే ఉన్నాను.